నానా పేర్లు పెట్టి పిలిచేవారు కాదు, and killed him on the cross. శిలువ మీద చంపేవారు కాదు. But the reason is కానీ కారణం ఏంటనంటే they couldn't understand who he was. ఆయన ఎవరు అనే సంగతి వారికి అర్థం కాలేదు. But Peter understood. కానీ పేతురుకి అర్థమైంది. That's the only one that got the revelation. ఒక బయలుపాటు కలిగిన వ్యక్తి అతను ఒకడు మాత్రమే. That's the reason God gave him the keys of the kingdom. అందుకనే రాజ్యపు తాళపు చెవుల్ని ఆయనకి ఇచ్చాడు దేవుడు. See, nobody else has that guts to preach, stand up on the day of Pentecost and preach that sermon. పెంతెకోస్తు దినాన్ని నిలబడి ఆ ఉపదేశం చేయడానికి ఎట్టి ధైర్యం ఎవరికి లేదు అక్కడ. And Jesus, after he says this, from henceforth ye know him and have seen him. ఆయన అంటున్నాడు, ఆయనను ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పారు. But the next verse says, తర్వాత వచ్చిన ఆయన ఏమంటారంటే, he says, Philip saith unto him, Lord, show us the Father, and it sufficient us. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు అని ఆయనతో చెప్పగా. Look what he says in verse 9. చూడండి 9వ వచనంలో ప్రభు ఏమంటున్నారు. Jesus saith unto him,